ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో అధికార పార్టీ అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. నియోజకవర్గ ఎమ్మెల్యే, విజయవాడ ఎంపీ మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు ఇప్పటికీ చల్లారలేదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎవరికి వారు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారనే విమర్శల మధ్య తాజాగా ఓ కళ్యాణ మండపం ప్రారంభోత్సవం కొత్త ప్రోటోకాల్ వివాదానికి దారితీసింది. ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు నియోజకవర్గం పేరు చెప్పగానే అధికార పార్టీ నేతల్లో అసౌకర్యం కనిపిస్తోందనే ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వరుస వివాదాలతో వార్తల్లో నిలిచారు. అదే సమయంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఎన్టీఆర్ జిల్లాలోని నియోజకవర్గాలపై పూర్తి పట్టు సాధించాలని ఎంపీ ప్రయత్నించగా తిరువూరులో మాత్రం ఎమ్మెల్యే కొలికపూడి అడ్డుకట్ట వేశారనే ప్రచారం సాగుతోంది. మట్టి, ఇసుక, పేకాట వ్యవహారాలపై ఎమ్మెల్యే ఎదురు తిరగడంతో ఇద్దరి మధ్య విభేదాలు మరింత ముదిరాయని రాజకీయంగా చర్చ జరుగుతోంది. గత ఏడాదిన్నరగా ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయని స్థానికంగా మాట్లాడుకుంటున్నారు. ఒకరిపై ఒకరు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు, హెచ్చరికలు, సవాళ్లు విసురుకోవడంతో తిరువూరు టీడీపీలో రెండు వర్గాలు స్పష్టంగా ఏర్పడ్డాయనేది స్పష్టమైపోయింది. దీంతో పార్టీ కార్యక్రమాలు కూడా విడివిడిగానే నిర్వహించే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి పార్టీ ప్రతిష్టతో పాటు కూటమి ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగా మారడంతో ఇరువురిని పిలిచి పార్టీ పెద్దలు సమన్వయం చేసేందుకు ప్రయత్నించినా పెద్దగా ఫలితం కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే తాజాగా ప్రోటోకాల్ అంశం మళ్లీ వివాదానికి దారితీసిందని వార్తలు వస్తున్నాయి. తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం ఊటుకూరులో నిర్మించిన కళ్యాణ మండపం ప్రారంభోత్సవం ఈ కొత్త వివాదానికి కారణమైంది. ఈ కార్యక్రమం కోసం ఎంపీ వర్గం భారీ ఏర్పాట్లు చేసింది. కార్యక్రమానికి సంబంధించి ఎంపీ కార్యాలయం విడుదల చేసిన ఆహ్వాన పత్రికలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పేరును కూడా చేర్చింది. ఏ ప్రభుత్వ లేదా పార్టీ కార్యక్రమమైనా స్థానిక ఎమ్మెల్యేను భాగస్వామి చేయాలని పార్టీ ఆదేశాలు ఉండడంతో ఆహ్వానంలో ఎమ్మెల్యేకు చోటు కల్పించారని చెబుతున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ప్రారంభోత్సవ శిలాఫలకంలో ఎమ్మెల్యే పేరు లేకపోవడం మరోసారి వివాదానికి తెరతీసింది. శిలాఫలకంలో స్థానిక ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ ప్రకారం స్థానం కల్పించలేదని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు రావడంతో వివాదం ఒక్కసారిగా ముదిరింది. ఎమ్మెల్యే కొలికపూడి కూడా ఈ అంశాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారని చెబుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ ఈ వివాదాన్ని పార్టీ నాయకత్వంతో పాటు ఎంపీ కేశినేని చిన్ని, డీసీసీబీ అధ్యక్షుడు నెట్టెం రఘురాంకు వివరించారని సమాచారం. పార్టీలో ఇలాంటి పరిస్థితులు మంచివి కావని ఆమె సూచించడంతో ప్రారంభోత్సవానికి కొద్ది గంటల ముందు ఎంపీ తన పర్యటనను రద్దు చేసుకున్నారని అంటున్నారు. అయినప్పటికీ ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ లేకుండానే ఎంపీ వర్గం కళ్యాణ మండపాన్ని ప్రారంభించిందని చెబుతున్నారు. ప్రారంభోత్సవం అనంతరం ఎంపీ వర్గం నిర్వహించిన ప్రెస్ మీట్తో వివాదం మరింత ముదిరిందనే చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు నేరుగా ఎమ్మెల్యే కొలికపూడిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యేతో తేల్చుకోవడానికి సిద్ధమని ప్రకటించిన ఆయన కొలికపూడి ఏ గ్రామానికి వెళ్లినా స్థానిక నాయకత్వాన్ని కలుపుకోకుండా కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆరోపించారు. అలాంటి పరిస్థితిలో తమకు గౌరవం ఇవ్వని ఎమ్మెల్యేకు తాము ఎందుకు ప్రోటోకాల్ పాటించాలని ప్రశ్నించారు. నీకు ప్రోటోకాల్ ఇవ్వాలి, కానీ మాకు నువ్వు ప్రోటోకాల్ ఇవ్వవా? రాజ్యాంగంలో దళితులకు ఒక రూల్, అగ్రవర్ణాలకు మరో రూల్ ఉంటుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు గౌరవం ఇస్తేనే గౌరవం ఇస్తామని, ఇకపై అన్ని విషయాలు తేల్చుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే తిరువూరులో జరుగుతున్న పరిణామాలపై అనేకసార్లు పార్టీ దృష్టికి తీసుకెళ్లామని, ఇప్పటికైనా అధిష్టానం జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు. ఇక ఈ ప్రెస్ మీట్ వెనుక ఎంపీ ఉన్నారనే చర్చ జోరుగా సాగుతోంది. దీంతో రెండు వర్గాలు మళ్లీ సై అంటే సై అనే స్థితికి చేరుకున్నాయి. ఇక ఈ వివాదం అధిష్టానం కూడా పరిష్కరించలేదనే చర్చ తిరువూరులో జోరందుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.